ఎనిమిది రోజుల లోపల బిల్లులు వీటిలో బకాయిలు ఇవ్వకపోతే మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఏం మాట్లాడారు రోజు దాదాపు 10,000 కోట్లు వస్తున్నాయి ఐటీ అక్కడ ఈదుల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల దాదాపు 600 ఫలితం రావట్లేదు. ఎంఏ సెట్లు ఈ సెట్లు వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ ఇయర్ ఇంకా ముఖ్యమంత్రి గారు వెంటనే తన వైఖరి మార్చుకొని మంత్రులు అధికారులు ముఖ్యంగా అవినీతి పాల్పడుతున్నారు. వాటి నడిచే ప్రధానమంత్రికి కాంప్లైంట్ ఇచ్చి ఐఏఎస్ ఆఫీసర్లందరికీ వాటిని కూడా ప్రధానమంత్రి అధ్యక్ష యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ చైర్మన్ ఈరోజు జాతీయ బీడీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ గవర్నర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామకృష్ణ గారిని కలిసి మాట్లాడడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో హాస్టల్ విద్యార్థుల సమస్య అవుతున్నాయో హాస్టల్లో విద్యార్థులు కనీసం 7 నెలల గ్రాడ్యుయేట్స్ ఇవ్వకుండా హాస్టల్ విద్యార్థులు వస్తుంటా ఉన్నారు. వారు వెంటనే మార్చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులతో పాటు కరెంటు బిల్లులు ఇవ్వట్లేదు. అదేవిధంగా పెండింగ్ రెంట్స్ 3 సంవత్సరాల పెండింగ్ రెంట్స్ ఇవ్వకుండా బకాయిలు పెండింగ్ పెట్టారు. అదే ఫీజుల బకాయి 4,000 కోట్ల బకాయిలు 4,000 ఫీజుల బకాయిలు ఇవ్వట్లేదు. ఒకవేళ కాలేజీ యాజమాన్యాలు కాలేజీ మండలం రోడ్లు వచ్చే సంవత్సరానికి పిల్లలు రోడ్లు పెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ సమస్య పరిష్కారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వేదికపై డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అధికారులు దాదాపు 20 నెలలు కావస్తా ఉన్నది. 20 నెలలు కాలపడనే అవినీతి అనేది మొత్తం అంచెలంచెలుగా వెళ్ళిపోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యాఖ్యలు తెలుస్తా ఉన్నాం. మీరు అధికారులు రాకముందు కాంగ్రెస్ అధికారులకు వస్తే సంక్షేమ పథకాలు ఇస్తాం, దేశాలు ఇస్తాం, బిల్లులు ఇస్తాం, ఫీజు లేపడానికి అది వాగ్దానాలు చేసి అధికారులకు వచ్చిన తర్వాత అవినీతి పెద్దపీట వేస్తా ఉన్నారు. మీ యొక్క మంత్రులు ఎంపీలు అవినీతి మాటలు వేస్తా ఉన్నారు. వాళ్ళంతా శ్రీరంగంలో మాట్లాడుతూ ఉన్నారు, సన్నాయిలో కొట్టేస్తా ఉన్నారు. కానీ ఇలా సమస్యలు పక్కన పెడతా ఉన్నారు. ఎంతో సమస్యలు పరిష్కారం చేయాలి, మెసేజ్లు ఇవ్వాలి, అదేవిధంగా రియంబర్స్మెంట్ మంజూరు చేయాలి, అవన్నీ పెడితే పరిష్కారం చేయాలని ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఒకవేళ లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు గుర్తిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంకా మన ఉద్యోగ సమావేశానికి ఏం చేస్తున్నాడు, తను కోసుకుంటుంటారా, తను కూడాడుకుంటున్నా అంటే ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన విషయం కాదు. ఆశాస్పదం మాట్లాడవద్దు. ముఖ్యమంత్రి దిగ్గాంశ పరిష్కరించాలని ఆలోచించడం తప్ప ఇలాంటి మాటలు మాట్లాడడం కాదు.
రోజు 10,000 కోట్లు ఇన్కమ్ వస్తే 10,000 కోట్లు ఎక్కడ పెడతా ఉంటారు, ఎవరి ఖాతాలో కొద్దిగా ఆడుతా ఉన్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల, ఎస్సీల, మైనార్టీల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర మెజార్టీ బీసీఎస్ చెప్పి మైనార్టీ ఓటేజ్ గెలిపించారు. ఆ విషయాలు మర్చిపోకుండా మమ్మల్ని పెడతా ఉన్నాం. కమిషన్లు, కాంట్రాక్టర్లు, కమిషన్లు కాదు, ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్ష తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా గారి నాయకులు బలమైన ఉద్యోగం వస్తుందని ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం.